జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, తెలుగు యువత నేత ఉత్త ధనంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నేను అనంతపురం ఎమ్మెల్యే, సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా ఆ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, ఆ ఆడియో కాల్స్ నావి కావు, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా ప్రచారం చేస్తున్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ని దూషించినట్లుగా ఆడియో కాల్స్ సృష్టించారు. ఆ ఆడియో కాల్స్ ఒక బోకాస్, ఇందులో ఎలాంటి నిజాలు లేవు అని అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని కూడా ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహవేశాల్లో వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ అగ్రనాయకత్వం పెద్దగా సహకరించడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. RRR సినిమా వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఆయన రాజకీయ వేదికలపై కానీ, రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ చేయడం లేదు. వివాదాస్పద వ్యక్తి అయిన వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. ఆయన మాటలు టీడీపీ మాటలుగానే ఉన్నాయంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదిలాగుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిని దూషించిన ఎమ్మెల్యేపై చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఖండించే పాపానికి పోలేదు. పైగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలను లైట్గా తీసుకున్నట్లుగా భావించాలి. తల్లి ఎవరికైనా తల్లి. మీ ఇంట్లో మహిళలకు ఒక న్యాయము, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళలకు మరో న్యాయమా? గతంలో వైసీపీ నేతలు నా తల్లిని దూషించారంటూ లోకేష్ రచ్చరచ్చ చేశారు. చంద్రబాబు అయితే అసెంబ్లీ బయటకు వచ్చి మరీ కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీకి ఇక రాను అంటూ వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. అలాంటిది నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ను తన తల్లిని టీడీపీ చెందిన ఎమ్మెల్యే పచ్చి బూతులతో దూషించిన ఆడియో వైరల్ అవ్వడం అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డు మీదకు వచ్చి తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని ఎమ్మెల్యే దూషించారని బాధపడుతూ నిరసన వ్యక్తం చేశారు. కానీ నందమూరి కుటుంబంలోని ఒక్కరైనా బయటకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా నిలబడలేదంటే వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేనట్లుగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా పెట్టడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఫాలోఅప్ ఉంది. ఈ క్రమంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని లాక్కుంటారేమోనన్న భయం ఉన్నట్లుగా ఉంది. వీళ్ళు ఊహించినట్లు అదే జరిగితే లోకేష్ పరిస్థితి రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతుందేమో. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటి నుంచే మనకు దూరంగా ఉంచితే లోకేష్కు ఎలాంటి డోకా ఉండదని భావిస్తున్నారేమో. ఏది ఏమైనా చంద్రబాబు, లోకేష్తో పాటు నందమూరి కుటుంబంలోని సభ్యులు ఏ ఒక్కరూ కూడా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం సరైన విధానం కాదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.